లిక్కర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఈడీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అసలు లిక్కర్ స్కామ్లో ఎన్నిసార్లు నోటీసులు అందుకుంది, అసలు సుప్రీంకోర్టులో కేసు ఉండగా నేను ఎలా అటెండ్ కావాలని చెప్పేసి కవిత ఇప్పటికే ఈడీకి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రొఫెసర్ ఏదో శేషి ఉన్నాడో, అలాగే ఎనాలిసిస్ట్ కూడా ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఏదైతే కవితకు సంబంధించి ఈడీ నోటీసులు అందుకోవడం ఏ విధంగా చూస్తారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది రాజకీయంగా చాలా ప్రకంపనలు సృష్టించినటువంటి అంశాన్నిగా మనం చూడాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా రెండు పార్టీలు రాజకీయ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒకటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారులు ప్రధానంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాని ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఇంతవరకు బెయిల్ కూడా రానటువంటి సందర్భం ఉంది. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి మాగుంట రాఘవారెడ్డి కానీ, అభిషేక్ బోయినపల్లి కానీ, అరుణ్ రామచంద్ర పిళ్ళే కానీ వీళ్ళందరూ ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నటువంటి సందర్భం ఉంది. వీళ్ళందరూ వెనకాల సౌత్ గ్రూప్ని నడిపించినటువంటిది, వెనకాల నుండి నడిపించినటువంటిది, బినామీగా ఉన్నటువంటిది కల్వకుంట్ల కవిత అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపైనే ఈడీ గతంలో 3 సార్లు కల్వకుంట్ల కవితని విచారణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా విచారణకు హాజరైనటువంటి సందర్భంగా విచారణ నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర ఏమీ లేదని చెప్పినటువంటి కల్వకుంట్ల కవిత తర్వాత ఒక కేసు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. నేను మహిళను కాబట్టి నన్ను విచారించేటటువంటి సందర్భంలో నాకు కొన్ని ప్రివిలైజెస్ కావాలి అనేటటువంటి ఒక కేసుని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే, నళిని చిదంబరాన్ని ఈడీ కేసులలో విచారణ చేసేటప్పుడు ఎలాంటి ప్రివిలైజెస్ ఇచ్చారో నాకు కూడా అలాంటి ప్రివిలైజెస్ ఇవ్వాలనేటటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఇంకా తీర్పు రాలేదు కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవితకి తర్వాత కూడా ఈడీ అనేక సార్లు సమన్లు ఇచ్చారు. ఇటీవలనే జనవరి 16 నాడు ఈడీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో మీరు ఈడీ విచారణకు అటెండ్ కావాలనేటటువంటి సమన్లు పంపించిన సందర్భంలో కల్వకుంట్ల కవిత మరొకసారి ఈడీ పంపించినటువంటి సమన్లకు ప్రతిస్పందిస్తూ ఒక లేఖ రాశారు. నేను అటెండ్ కావటం లేదు, జనవరి 16 నాడు మీరు ఇచ్చినటువంటి సమన్లకి సుప్రీంకోర్టు తీర్పు రాలేదు, అది పెండింగ్లోనే ఉంది, దాని తర్వాత నేను స్పందిస్తాను అనేటటువంటి ఒక లేఖను పంపించడం జరిగింది. అయితే అసలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? గతంలో కల్వకుంట్ల కవితకి బినామీగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిళ్ళే అప్రూవర్గా మారారు అనేటటువంటి వార్తలు వచ్చాయి, కానీ తర్వాత అప్రూవర్గా మారలేదు. అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఎంత అనేటటువంటి విషయం పైన పెద్ద చర్చ జరిగినటువంటి సందర్భం ఉంది. గతంలో 3 సార్లు అటెండ్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఇంకా అటెండ్ కావాలని ఈడీ సమర్లిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఉన్నది అనేటటువంటి ఆరోపణలే తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటి విషయం ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి పోవటం కూడా ఒక కారణమైందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందా, లేకపోతే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసా ఇది? అటు ఆమ్ ఆద్మీ పార్టీని, ఇటు బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్లో పెట్టడానికి ఈ కేసును తీసుకొచ్చారా అనేటటువంటి చర్చలు, విస్తృతమైనటువంటి చర్చలు రాజకీయ వర్గాల్లో జరిగినవి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఇంకా జైల్లోనే ఉన్నారు, రాలేదు. బట్ కవితకు సంబంధించినటువంటి విషయంలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రత్యక్ష ప్రమేయాలు ఉన్నట్లుగా ఇంతవరకు అయితే ఆధారాలు దొరకలేదు. కానీ సౌత్ గ్రూప్ని మొత్తాన్ని తెర వెనుక ఉంచి నడిపించినటువంటి వ్యక్తులలో కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారనేటటువంటి ఆరోపణలోనే ఆ ఆరోపణలని నిజాలను నిగ్గు తేల్చడానికే ఈడీ అనేక సందర్భాల్లో నోటీస్ ఇస్తున్నప్పటికీ కూడా టెక్నికాలిటీస్ని అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కవిత ఈడీ విచారణను తప్పించుకుంటుందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఒక టెక్నికాలిటీ ఏంటంటే, సుప్రీంకోర్టులో నా కేసు ఉన్నది కాబట్టి నాకు కొన్ని ప్రివిలైజెస్ ఇచ్చేటటువంటి ఉంది కాబట్టి నేను విచారణకు హాజరగాలి. కానీ గతంలో 3 సార్లు విచారణకు అటెండ్ అయింది కదా. ఇప్పుడు విచారణకు అటెండ్ అయ్యి తన నిర్దోషిత్వాన్ని నిగ్గు తేల్చుకోవడంలో కల్వకుంట్ల కవిత బాధ్యత కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ కానీ, సిబిఐ కానీ ఈ కేసులో ఎవరు ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ఉందో నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్లకున్నది. అదేవిధంగా కల్వకుంట్ల కవితతో పాటు సౌత్ గ్రూపులో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కాబట్టి, బెయిల్ కూడా రావట్లేదు కాబట్టి వీళ్ళు కూడా మేము ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మా ప్రమేయం లేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్లపైన కూడా ఉంది. అంటే దర్యాప్తుకు సహకరించాల్సినటువంటి బాధ్యత వీళ్లపైన ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరి పాత్ర ఏ స్థాయిలో ఉంది, తర్వాత ప్రభుత్వాలకు ఎంత నష్టం జరిగింది అనేటటువంటి నిజాలను నిగ్గుదేల్చినటువంటి బాధ్యత అటు సిబిఐకి, ఈడీకి కూడా ఉంది. కాబట్టి ఇది పొలిటికల్గా మైలేజ్ కోసం అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయా, లేకపోతే నిజంగా
ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని గండికొట్టి ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు ప్రధానమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా మరొకసారి ఇది ప్రాధాన్యత కలిగిన అంశంగా రాబోతుందా అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నట్టు. ఎందుకంటే అంత గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందే ఇదే ప్రస్తావన లిక్కర్ కేసుకు సంబంధించి కవితను ఈడీ ముందు అటెండ్ కావాలని నోటీసులు ఇవ్వడం, 2 సార్లు అటెండ్ అయింది, మళ్ళీ 3వ సారి అందుకుంటుంది. అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్ళొకసారి కవిత విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది ఈడీ. అసలు ఏం జరగబోతుంది? అయితే ఇది ఎన్నికలకు ముందు వచ్చినటువంటి సమన్లుగానే మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి సిసోడియాతో పాటు కేజ్రీవాల్కి కూడా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కూడా అనేక సందర్భాల్లో ఈడీ సమన్లు పంపుతున్నప్పటికి కూడా ఈడీ ముందు విచారణకు కేజ్రీవాల్ కూడా అటెండ్ అవ్వటం లేదు. అంటే ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను తోసిపుచ్చుతూ అటెండ్ కావటం లేదు. అట్లాగే కవిత మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కవిత కూడా అటెండ్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. కవితకి వచ్చినటువంటి నోటీసులను కూడా బేఖాతరు చేస్తూ నేను అటెండ్ అవ్వటం లేదు అనేటటువంటి సమాచారాన్ని గత 2-3 దఫాలుగా ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఈడీ విచారణకు అటు కేజ్రీవాల్ కానీ ఇటు కల్వకుంట్ల కవిత కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా కనబడటం లేదు. లాలో ఉన్నటువంటి లేదా కోర్టు లిటిగేషన్లో ఉన్నటువంటి టెక్నికాలిటీని అడ్డం పెట్టుకొని ఈడీ విచారణకు వీళ్ళు గైర్హాజరవుతున్నారు. ఎందుకు గైర్హాజరవుతున్నారు? గతంలో అరెస్టులు జరిగాయి, ఆ విధమైనటువంటి అరెస్టులే మాపైన కూడా జరుగుతాయి అనేటటువంటి భయము, సందేహాలు వీళ్ళకు ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు టెక్నికాలిటీస్ని అడ్డం పెట్టుకొని ఈడీ విచారణకు సహకరించట్లేదని చెప్పాలి. ఈడీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళని విచారణ చేసేటటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవట్లేదు. నోటీసులు ఇచ్చి వదిలిపెడుతున్నట్లుగానే వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పటికి కూడా విచారణకు అటెండ్ కాకపోతే కిమ్మనకుండా ఉండి మళ్ళొక నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం తప్ప, బట్ దీంట్లో సీరియస్ యాక్షన్స్ తీసుకొని నోటీసులకు స్పందించకపోయినప్పుడు అరెస్ట్ చేసుకునేటటువంటి అవకాశాలు, ఫెసిలిటీస్ కూడా ఈడీకి, సిబిఐకి ఉంటాయి. కాబట్టి మనం ప్రజలుగా కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బాధ్యులైనటువంటి వాళ్ళపైన ప్రాపర్ ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా సౌత్ గ్రూప్లో బినామీగా ఉండి మొత్తం సౌత్ గ్రూప్ నడిపించినటువంటి అనుమానాలు ఎవరిపైతే వ్యక్తమవుతున్నాయో కల్వకుంట్ల కవిత, ఈడీ విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తనకు ఉంది. ఎందుకు అనంటే ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఏదో కామన్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్ అయితే ఈడీ అరెస్ట్ చేయకుండా ఉండునా, ఈ పాటికి సిబిఐ అరెస్ట్ చేయకుండా ఉండునా? ఎందుకు వీళ్ళకి ఈ ప్రివిలేజెస్ ఇస్తుంది సిబిఐ కానీ ఈడీ కానీ అనేటటువంటి విషయం ఒకటి. పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళపైన ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలపైన విచారణ సంస్థలకి సహకరించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసా, లేకపోతే ఇది ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టి ఈ లిక్కర్ బిజినెస్ ద్వారా పెద్దలు చేసుకునేటాడు? ముఖ్యంగా నేను భావించేది ఏంటి అనంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అసలు లిక్కర్ వ్యాపారం చేయటం ఏంటి? నా ప్రశ్న ఏంటి అనంటే, ఈ లిక్కర్ కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం జరిగిందా లేదా అనేటటువంటి విషయానికి అయితే పక్కన పెడితే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి మీరు, ఎంపీలు గానో ఎమ్మెల్యేలు గానో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు చీప్గా లిక్కర్ వ్యాపారం చేయటం ఏంటి? ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునేటటువంటి ఈ లిక్కర్ వ్యాపారాలు చేయటం ఏంటి? లిక్కర్ వ్యాపారాలను అక్రమ మార్గాల్లో చేయటం ఏంటది? వచ్చినటువంటి ఆరోపణలకు మీరు సహకరించకుండా విచారణ నుండి తప్పించుకునేటటువంటి మార్గాలు వెతుక్కోవటం ఏంటి? ఇవన్నిటి కూడా పూర్తిగా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి బాధ్యత వహించాలి. కల్వకుంట్ల కవిత ఒక టెక్నికాలిటీస్ని అడ్డం పెట్టుకొని ఈడీ విచారణకు గైర్హాజరవుతుంది అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. చూడొచ్చు, ఏదైతే లాలో ఉన్న టెక్నికల్స్ను అడ్డం పెట్టుకొని ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పించుకుంటుంది, అలాగే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సిసోడియా కూడా ఇప్పటి వరకు లిక్కర్ కేసులో తను జైల్లోనే ఉన్నాడు, తను లిక్కర్ కేసును ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే చీఫ్ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించి ఆయన కూడా లిక్కర్ కేసులో ఉన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా తను కూడా లాన్ అడ్డం పెట్టుకొని ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే దారిలో కల్వకుంట్ల కవిత కూడా లాలో ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ను అడ్డం పెట్టుకొని ఏదైతే ఈడీ ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకుంటారో, ఇందులో ముఖ్యంగా ఏదైతే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఇలా చీప్ లిక్కర్
స్కామ్లో చేయడం ఏంటి, మద్యం వ్యాపారం చేయడం ఏంటి, అదే అందులో దట్టు అక్రమ మద్యం వ్యాపారం చేయడం ఏంటి, ఇలాంటి వాటికి ముందు స్వస్తి పలకాలి. కానీ ఏదైతే ఈడీ ఇచ్చిన నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈడీ నోటీసులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అందులో వాళ్ళకు ఈడీకి సహకరించి వాళ్ళ నిర్దోషి అని నిరూపించుకోవాలి తప్ప ఇలా ఈడీ ఇచ్చిన నోటీసులను లాలో ఉన్నటువంటి టెక్నికల్స్ను చూపెడుతూ తిరగడం సరైన పద్ధతి కాదని చెప్పేసి అయితే చేసి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్.